ఇది ఉన్నది గట్లే మరి ఏముంది ఆయనది ఏమి ఇచ్చింది లేదు పోయింది లేదు. ఇచ్చినట్లు కానీ అందరు ఏమి ఇచ్చిండు 6 గ్యారెంటీలు అందినాయి అంటున్నారు కదా. ఏమి గ్యారంటీలు ఇచ్చిండు? గ్యాస్ అన్నాడు గ్యాస్ పైసలు పడతలేదు. ఇప్పుడు కరెంట్ బిల్ అన్నాడు అది ఓనాడు వస్తుంది ఓనాడు వస్తుంది. 24 గంటలు కరెంట్ ఇచ్చిన కరెంట్ ఎక్కడ కరెంట్ ఇస్తే నువ్వు మా బిల్లే కొట్టబట్టి నువ్వు కరెంట్ ఏమి ఇస్తే ఎక్కడికి వస్తుంది ఉందా? ఇప్పుడు చూడు లేనా కరెంట్ లేదు ఇంట్లో లేదు. ఇప్పుడు అయ్యి 24 గంటలే అసలు. ఇప్పుడు 6 గంటలకు పోయింది ఇప్పటిదాకా చూడు. పొద్దున పోయింది 6 గంటలకు ఇప్పటిదాకా లేదు. ఇప్పుడు రేపు మొప్ప సంవత్సరం అవుతుంది అధికారంలో కాంగ్రెస్ వచ్చి. అదే సంవత్సరం పాలన ఎట్లుంది? ఏం మరి ఇక పింఛన్ ఇస్తాను ఎక్కడే 4,000 ఇస్తా అని చెప్పిండు. మనం అయితే అడగలే కదా ఆయనే అన్నాడు. ఆ కేసీఆర్ 3,000 ఇస్తా అంటే 4,000 అని. మరి 4,000 అని ఇప్పుడు సంవత్సరం అయిపోయి ఎవడు దేకేటోడు లేడా? మరి ఓట్లు వేసేదాకా వేయించుకుని ఇప్పుడు మళ్ళీ సపరేట్ కుక్కని ఎట్లా మరి? 4,000 పింఛన్ లేదు మరి రాలేదు ఇంకా. మరి ఎక్కడిది పింఛన్? మరి మన్మరాళ్ళు ఉన్నారా? మన్మరాళ్ళు నీకు ఉన్నారు. మన్మరాళ్ళు ఉన్నారా? మన్మరాళ్ళకి లగ్గం అయితే 1,00,000 రూపాయలు ఇస్తా మీకు తులం బంగారం ఇస్తాను. మరి వచ్చిందా మీ ఇంట్లో? ఇంకా బంగారం లేదు ఏం లేదు ఇంకేం లేదు. అసలు చేసినోడికి 6 నెలల నుంచి ఏడాది కింద పెళ్లి చేసినోడికి చెక్కలేదట. ఇప్పుడు చేసినోడికి ఎడికెళ్ళి వస్తుంది? పోయినసారి చేసిన వాళ్ళు ఇప్పుడు రైతు బంధు పడు మాకేదో 10 గుంటల భూమి ఉండి అది వేసుకుంటే ఇంత తినేందుకాలు పైసలు లాగోడికి వెళ్తుంటాయి. ఈ 2 ఏళ్ళ నుంచి అవి మారిపోయి మరి ఏమై మరి కేసీఆర్ మంచి ఉండేనా పాలన? రేవంత్ రెడ్డి పాలన మంచి ఉందా? ఇక మాకైతే అప్పుడు జర రైతు బంధు పడదు, ఇప్పుడు లేదు. ఉన్నదో 20-25 గుంటలు రైతు బంధు ఎప్పటికి. ఇప్పుడు లేదు. ఎంత వచ్చిందా కేసీఆర్ ఉన్నాగా? 10,000 పింఛన్ వస్తుందా నీకు? ఎంత వస్తుంది? అదే 2,000 4,000 ఇస్తాడు రాలే. ఆడోళ్ళకే పెట్టే బస్ పాస్ మాకు లేదా? ఫ్రీ బస్సు ఏమి ఇచ్చిండు? పాత మాకు నడుస్తున్నాయి. 4,000 ఇస్తున్నాడు, 7,000 ఇస్తున్నాడు. ఈ నెల ఆ నెల ఈ నెల ఆ నెల ఈ నెల కూడా 2,000 వచ్చినాయి. రేపు సంవత్సరం అవుతుంది మరి ప్రజాపాలన ఏం చెప్తావు? మరి ఏం చేస్తాం? ఆయన దీపే వరకు అలాగ ఇస్తాడు 4,000 మరి చెప్పాలి. ఇంకా 4 ఏళ్ళ నాడు 6 గ్యారెంటీలు అందినాయి మీ ఇంట్లో కన్నా? ఎవరికి వచ్చినాయి? ఆ బస్ ఎన్ని 6-7 అయినాయి. ఎన్నైనా బస్సు తోటి కరెంట్ బిల్లు ఒకటి. మరి ఇటు పోయిన అందరినీ చెప్తున్నాను. ఇటు పోయిన అన్ని 6 గంటలు ఇచ్చిన అంటున్నారు. 6 గంటలు ఇచ్చి ఆనందంగా ఉన్నారు అందరు, ఏం బాధ లేకుంటున్నారు. ఏంటిదే కేసీఆర్ ఉండగానే మంచిగా ఉన్నాయి. ఈ గిట్టబాటి నీళ్లు కూడా దొరకలేదు, ఏరుగా పోతాయి. ఆయన వచ్చినాకనే నీళ్ళు అయినాయి. ఇవన్నీ ఇదంతా మంచిగా బతుకుతున్నాం ఇప్పుడు. ఈ రోడ్డు కూడా ఆయన్నే పోపించిండు. రేవంత్ రెడ్డి ఏం చేయలే ఇంతవరకు. మా ఊరే ఒక చిన్న పైసా పని చేయలే. పింఛన్ వస్తుందా? వస్తుంది. 2,000. 4,000 ఇస్తారు. 4,000 లేదు, బుడ్డ పైస లేదు, రైతు బంధు లేదు, ఏది లేదు, ఏది లేదు, ఏది లేదు, ఏది లేదు. మాకు ఏం కాంగ్రెస్ ప్రాపితం అయ్యా? ఏం ప్రాపితం లేదు, ఏం లేదు, ఏం లేదు. ఏ లేదా ఏ చేయలేదయ్యా. ఒక ఆడోళ్ళకి మాత్రం బస్సు ఎక్కితాడు చేసాడు. చిడికి ఏం చేయలేదు. మరి ఏమైనా చేయలేదు, అందరికి కనబడుతుంది. ఆయన ఏం చెప్తే ఏముందయ్యా? సర్వే చేసుకుపోతున్నాడు. ఎందుకో ఇదేం చేస్తున్నారు? బండ్లు ఎన్ని ఉన్నాయి, గోళ్ళ దాస్తుర్రా బలర దాస్తుర్రా, ఇది మాత్రము అన్ని సర్వే చేసుకుపోతున్నాడు. ఏ గట్ట చేసుకుపోతున్నాడు. వస్తుంది అదే 2,000. ఇవ్వలేదు, ఇస్తలేడు. ఉన్నది 1 ఎకరా. పడతలేదు. మామూలు ఆడెక్కని ఇస్తారు, పైసలు పెట్టుకొని ఎక్కాలి. ఇక ఏం పోయినా ఆడోళ్ళే పోవాలి, మేము పైసలు పెట్టుకొని పోవాలి. మరి ఇప్పుడు ఎక్కడ చూసినా విజయోత్సవాలు జరుపుతుండు, అన్ని నెరవేర్చిన రేవంత్ రెడ్డి. మరి ఏం చేస్తలేడు, అన్ని చేసిన అంటున్నాను. ఏం చేస్తలేడు. ఎట్లుంది ప్రజాపాలన? ఎట్లుందంటే ఏం చెప్తాం? ఏం చెప్పాలి? ఇక ఉన్నది ఉన్నట్టు చెప్తాం. ఏ చేస్తేనేమో చేసిండని చెప్తాం, చేయకపోతే చేయలేదని చెప్తాం, అంతేగా. 6 గ్యారెంటీలు ఎన్ని అందుతున్నాయి నీకు? 6 గ్యారెంటీలు ఎన్ని అందుతున్నాయి? ఏదంతలే ఏదంటలే సార్, అన్న వచ్చినాయంటుండు. మరి మాకైతే ఏదంటలే.
మాకు ఏదంటే చెప్పుడే కానీ మాకు రైతు బంధు లేదు, ఏది లేదు. పొలం ఎంతుంది ఎవరికి నీకు? ఉన్నదో 2 ఎకరాలు ఉంది. పడ్డా రైతు ఏ రైతు బంధు వాళ్ళే ఏం వాళ్ళే రుణమాఫీ అయిందా? ఏది కాలే మాకు. నాకేది కాలేదు సార్. కేసీఆర్ మంచి ఉండేనా రేవంత్ రెడ్డి? కేసీఆర్ మంచిగా ఉంటే రామారావు తెలివి కేసీఆర్ పని చేసాడు. రామారావు ఏమో తెలివి చేసిండు, కేసీఆర్ ఏమో పనులు చేసిండు. అన్ని నీళ్ళు వచ్చినాయి, నీళ్ళు అన్ని సర్వర్ చేసిండు ఆయన. రేవంత్ రెడ్డి ఏడా సభ పెట్టినా కేసీఆర్ లో తిడుతుంది కదా, మరి ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? ఏం చెప్పాలి, చెప్పాలి కదా. ఈ పని చేస్తాడు, ఏం చేస్తాడు? ఏం చేస్తలేడా? ఏం చేస్తాడు. నీ పేరేం పేరే? రాజు. ఎట్టుంది ప్రజాపాలన, ఎట్టుంది కాంగ్రెస్ పాలన, ఎట్టుంది? అట్లే ఉంది, ఉన్నట్టు ఉంది. మంచిగా మంచిగా లేదా? మంచిగా ఉంది. ఏడు దాన్నే పెట్టిండు కదా. ఏం పెట్టిండు ఏడాడా? ఇది సాధిస్తానే ఏది ఇవ్వకపోయా. అన్ని చేసిన అంటుంది కానీ ఆయన చేసిన అంటుండు కానీ చేసింది ఏం లేదు కదా. ఎట్లుంది ప్రజాపాలన? ప్రజాపాలన ఏం బాగలేదు. అంత ఆగమాగమే ఉంది. అన్ని 6 గ్యారెంటీలు ఎటు పోయినాయి, ఏదో ఒప్పుకుంది ఏది లేదు. ఏమి ఇచ్చిండు, ఏమి ఇవ్వలే. ఓన్లీ కరెంట్ బిల్లు. ఇక రుణమాఫీ 2 లక్షల ఉన్నోళ్ళే మొత్తానికే కాలే. ఇక అది చేస్తే ఇండ్లు అన్నాడు మొన్న సంక్రాంతి, మొన్న జనవరి దీపావళికి సంక్రాంతి ఇండ్లు అన్నాడు, ఇండ్లు పోయినాయి. ఇప్పుడు కరెంట్ బిల్ అంటే ఇప్పుడు మామూలుగా సిటీలో ఇండ్లు కిరాయికి ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు గరీబ్ వాళ్ళు అయితేనే కిరాయికి ఉంటారు. వాళ్ళ కరెంట్ బిల్ ఫ్రీ లేదు. అదేం బాగుంది? అది కరెంట్ బిల్ ఫ్రీ వచ్చింది అంటారు. ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో మొన్నటి వరకు ఎలక్షన్ ప్రచారం ఉండే, ఎటు చూసిన 6 గ్యారెంటీలు తెలంగాణలో అమలైనాయని చెప్తుంది. నిజంగా తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలైనాయా? లేదు, కాలేదు. గ్యాస్ వస్తుంది అంటారు, మాకు గ్యాస్ లేదు. గ్యాసే వస్తలేదు. గవే 40 రూపాయలు పడుతున్నాయి అప్పటి. విజయోత్సవ సభలు జరుపుతుంది కదా, మరి అదంతా వేస్ట్. ఇప్పుడు ఒక్కటి కరెక్ట్ చేయమను కరెంట్ బిల్లు ఒక్కటి కరెక్ట్ చేయమను చాలు, నేను ఒప్పుకుంటా. ప్రజాపాలన బాగుందంట నేను, అదొక్కటి కరెక్ట్ చేయమను. ఇప్పుడు ఈ కిరాయిలు ఉన్న వాళ్ళు ఎటు పోతారు? లేనోళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఉన్నోనికే కదా. ఇప్పుడు సొంత ఇల్లు ఉండి సొంత మీటర్ ఉన్నోనికే మీటర్ ఫ్రీ వస్తుంది. మరి కిరాయికి ఉన్న వాళ్ళకి ఎటు పోతారు? వాళ్ళే కట్టాలి, వాళ్ళే ఇబ్బంది అవుతుంది. ఏం బాగాలేదు ప్రజాపాలన. ఇప్పుడు విజయోత్సవాలు జరుపుతుండు, సంవత్సరం పాలన పూర్తయిందని అన్ని చేసినామని. విజయోత్సవాలు మంచిగా జరపడానికి కాదా? ఆయన అవసరానికి మాట్లాడుతున్నా అంతే తప్ప ఇది ప్రజలకు ఉపయోగపడేది ఏమి లేదు. ఏ కాంగ్రెస్ ఇప్పుడు లీడర్లు ఎవ్వరు వస్తారు, ఎవ్వరు వస్తలేరు. ఇల్లు అన్ని అడిగే వారికి ఎవ్వరు వస్తలేరు. ఇప్పుడు కులగలను సర్వే చేసి ఏమున్నాయి అందులో ఉన్నాయి పత్రాలన్నీ మన పేపర్కి ఇచ్చారుగా, 400 పేపర్ మీద పడేసారు. అట్లా